టమాటా రైస్ చేసుకోవచ్చు, ఈజీగా టమాటా రైస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన టమాటాస్ ఉడకబెట్టాలండి వాటర్లో. లైట్గా మనం ఆయిల్ వేసుకుందాం. లైట్గా దీంట్లో మసాలా మొత్తం చెక్క లవంగ ఆకు మొత్తం మసాలా, పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. పచ్చిమిర్చి వేస్తామండి. చూడండి ఆనియన్స్ కూడా వేసుకుంటాం. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకుందామండి. మన టమాటా రైస్ సింపుల్గా క్విక్గా మనకి రైస్ తినాలి అనుకుంటే కనుక టమాటా రైస్ చేసుకొని హ్యాపీగా. చూడండి ఫ్రెండ్స్ మనం టమాటా ప్యూరీ కూడా వేసేసుకుందాం. అసలు మెయిన్ ఇది కాబట్టి టమాటా రైస్కి టమాటా ప్యూరీ ఇంపార్టెంట్. మిక్సీ వేసుకొని ఉడకబెట్టుకొని టమాటా మిక్సీ వేసుకోవడమే. చూడండి కొంచెం కారం కూడా వేసుకుందాం మనం. కారం, సాల్ట్ అండ్ జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, అందులో పసుపు. చూడండి మన టమాటాలు బాగా మగ్గే మూత ఎక్కువ మగ్గబెట్టుకున్నాక మనం వాటర్ రైస్ అని తీసుకున్నాము. ఒక లోటర్ రైస్కి 2 లోటర్స్ వేసుకున్నాము. ఒక 1 లోటర్ వేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ లోటర్ రైస్కి వాటర్ వేసేద్దాము. ఇప్పుడు ఎలా బాయిల్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. మనం రైస్ వేసుకుందాం. వాటర్ మరుగుతుంది కాబట్టి ఈ టైంలో మనం రైస్ వేసుకొచ్చి మనం కొత్తిమీర కూడా మనం వేసేసుకున్నామండి. రైస్ వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ మనమైతే కొత్తిమీర కొంచెం మళ్ళీ కొద్దిగా వేసుకుందాం. టమాటా రైస్ వేసే వేళ సూపర్ అంటే అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్ మనం ఎలా పెట్టుకొని దీనికి పైన ఇది పెట్టుకొని కొంచెం బాగుంటుంది. అది పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర మన టమాటా రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం మనం మూత వేసుకొని సిమ్లో వేసుకోవచ్చు.